గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి అభ్యర్థులకు అనేక సందేహాలు ఉన్నాయి. ఎలా గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా, లేకపోతే రద్దవుతుందా, ఎలా ఉండబోతుంది, గ్రూప్ 1 అభ్యర్థుల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇలా అనేక సందేహాలు అనేవి ఉన్నాయి. సో ఈ సందేహాలన్నిటికీ సమాధానం చెప్పడానికి ప్రస్తుతం కేపీ సార్ మనతో పాటు ఉన్నారు. సో ఆల్మోస్ట్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్గా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న క్వశ్చన్స్ ఇవి. సో మరి ఈ క్వశ్చన్స్కి సార్ ఏం సమాధానం చెప్తారో ఒక్కొక్క క్వశ్చన్ వారీగా మనం క్లారిటీ తీసుకుందాం సార్తో. హాయ్ సార్. సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి ఇప్పుడు చాలా డౌట్స్ అనేవి చాలా ఉన్నాయి సార్. అసలు ఫస్ట్ ఓవరాల్గా ఏం జరుగుతుంది ఈ గ్రూప్ 1 సంబంధించి, ఈ కాంట్రవర్సీ అనేది ఎందుకు వచ్చింది, ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతుంది. దీని మీద సుమారుగా 33 ఇష్యూస్ మీద 14 రకాల కేసులు ఉన్నాయి. కొత్త కేసులు కూడా పడుతుంటాయి. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎగ్జామ్కి చదవాలా వద్దా, లేకపోతే మళ్ళీ 2011 నాటి పరిస్థితి వస్తుందా, అంటే 2011లో జరిగినటువంటి ఎగ్జామ్ విషయంలో కూడా కొన్ని తప్పులు ఉండడం వల్ల లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా ఏం చేశారు, సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేశారు. సో 7 ఏళ్ల తర్వాత, అంటే 2011లో జరిగిన ఎగ్జామ్ 7 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది, మొత్తం ఎగ్జామ్ రద్దు చేసింది. రద్దు చేయడం వల్ల 7 ఏళ్ల పాటు చాలా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ మళ్ళీ సెకండ్ టైం ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుందేమో అనేటటువంటి ఒత్తిడిలో ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు. భయం ఉంది స్టూడెంట్స్లో. ఇప్పుడు జూలై ఆ టైంలో అభ్యర్థులు రోజుకి 18 గంటల పాటు చదివేవారు. ఇప్పుడు ఈ కేసుల భయం కారణంగా ఏమైందంటే అంత సీరియస్గా చదివినటువంటి స్టూడెంట్స్ సడన్గా వాళ్ళ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పడిపోయింది. రోజుకి 18 గంటలు చదివేవాళ్ళు రోజుకి కనీసం 5-6 గంటలు కూడా చదవాలి. చదవాలా వద్దారేటటువంటి ఒత్తిడిలో ఉన్నారు, డైలమాలో ఉన్నారు. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో 31,000 మంది ఎగ్జామ్ రాస్తుంటే కనీసం 30,000 మందికి ఈ కన్ఫ్యూజన్ ఉంది, ఈ డౌట్స్ ఉన్నాయి, మోటివేషన్ కోల్పోయారు, ప్రెషర్లో ఉన్నారు. ఒకవైపు ఏమో ఈ కేసులు, ఇంకోవైపు ఏమో కమిషన్ ఎలా అయినా సరే ఎగ్జామ్ పెట్టేయాలనేటటువంటి మొండి పట్టుదల. ఇద్దరు మొండిగానే ఉన్నారు, కేసులు పెట్టిన వాళ్ళు మొండిగానే ఉన్నారు, తర్వాత కమిషన్ కూడా మొండిగానే ఉంది. ఎవరు కాంప్రమైజ్ ఎవరు తగ్గట్లే. సో ఈ సీరియస్ ఆస్పిరెంట్స్ అడుగుతుంది ఏంటి అంటే కేసులన్నీ పరిష్కరించిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ పెట్టండి, అప్పుడు మేము రాస్తాం. ఎగ్జామ్ రద్దు చేయాలని అనట్లేదు. ఈ ప్రతి ఇష్యూలో ఉన్నటువంటి, అంటే వీళ్ళు రైజ్ చేసిన ప్రతి పాయింట్ న్యాయబద్ధమైంది. ఎక్కడా కూడా అభ్యర్థులు అన్యాయంగా మాట్లాడుతున్నారు అనేటటువంటి ఆస్పెక్ట్ లేదు. ప్రతి ఒక్కరి వాదన సరైన వాదన. సో అఫ్ కోర్స్ మరి కమిషన్ లాయర్లు వాళ్ళ వాదన వాళ్ళకు ఉంటుంది, అది కరెక్ట్గానే అనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనేది ఏంటంటే ఎగ్జామ్ పెట్టండి, రద్దు చేయాలనేటటువంటి ఉద్దేశం మాకు ఎవరికీ లేదు, కానీ కేసులన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత పెట్టండి అంటున్నారు. ఇది వాళ్ళ రిక్వైర్మెంట్. ఓకే. సో ఈ అంశం అంటే ప్రస్తుతం ఈ డైలమాలో ఉన్నారు చాలామంది స్టూడెంట్స్, గ్రూప్ 1 అభ్యర్థులు. సో వీళ్ళకి వచ్చిన డౌట్స్ ఇప్పుడు కేపీ సార్ని అడిగి క్లారిఫై చేసుకుందాం. సార్ ఇప్పుడు నాకు 7 క్వశ్చన్స్ పంపించారు చాలామంది. సో ఒక్కొక్క క్వశ్చన్ వైజ్ మీరు ఈ డౌట్స్ మీరు క్లారిఫై చేస్తే అభ్యర్థులకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసారు, ఒకరిద్దరు వేసిన పిటిషన్ వలన మొత్తం ఎగ్జామ్ రద్దు చేయవచ్చా అన్నది ఫస్ట్ క్వశ్చన్. అంటే ఇది ఇష్యూ సబ్సిడైజ్లో ఉంది కాబట్టి, కోర్టు పరిశీలనలో ఉంది కాబట్టి మనం వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. కానీ ఒక పర్స్పెక్టివ్ చూసుకున్నప్పుడు కేసు ఒకళ్ళేసినా, ఇద్దరేసినా, 10 మంది వేసినా, 100 మంది వేసినా ఒక విషయంలో అన్యాయం జరిగినప్పుడు అన్యాయమే. కాబట్టి అభ్యర్థులు ఒకళ్ళే కేసు పెట్టారనో, లేకపోతే పిటిషనర్లు 10 మందే వచ్చారు కోర్టుకి అనో కేసు తిరస్కరించడానికి అవకాశం లేదు. అంటే యూజువల్గా జడ్జిలు అనే మాటలో ఇది ఒకటి, అంటే 2 మాటలు అంటారు. కేసు లేటుగా పెట్టారేంటి, ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు, ఇది ఒకటి కామన్గా అడిగే మాట. రెండోది ఓన్లీ ఒకళ్ళిద్దరి కోసం మేమెందుకు చేయాలి అనేది కూడా. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1973లో కేశవానంద భారతి కేసు పెట్టినప్పుడు మొత్తం రాజ్యాంగ వ్యవస్థనే మారిపోయింది. సో ఒకటే కేసు పెట్టింది, 13 మంది జడ్జిలు తీర్పు ఇచ్చారు, 42 మంది లాయర్లు కొట్లాడారు ఆ కేసు. బట్ అప్పీల్ చేసింది మాత్రం ఒకటి,
సో ఇటువంటి ఒకటి వల్ల ఎగ్జామ్ మొత్తం ఒకటి వల్ల ఒకడికి అన్యాయం జరిగినా అది అన్యాయమే కదా. అన్యాయమే. సో ఒకడికి మాత్రమే అన్యాయం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే స్కూల్లో అటెండెన్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్ స్కూల్ ఎగ్జామ్ లాంటి పరిస్థితి అనమాట. అంటే ఒకటే కదా ఇవాళ రాలేదు కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేద్దాము లేకపోతే పెట్టేద్దాము అని చెప్పి స్కూల్లో పిల్లలతోటి టీచర్ ఎట్లా అంటారో అలా అనకూడదు. ఇది రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించేటటువంటి పరీక్ష కాబట్టి అన్యాయం ఒకడికి జరిగిందా అన్యాయం జరిగిందని చెప్పి ఒకడే అడిగాడా అనేది కాదు. ఒక క్వశ్చన్ సపోజ్ తప్పిచ్చారు అంటే ఆ తప్పు వల్ల లక్షల మంది నష్టపోయేటటువంటి అవకాశం, సఫర్ అయ్యే అవకాశం. కాబట్టి ఒకరికి అందరూ అడగకపోవచ్చు, లక్ష మంది సఫర్ కావచ్చు, బట్ అడిగేవాడు ఒకడే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు చదువుకునే పిల్లలు, ఉద్యోగం లేనివాడు. సో వీళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి, ఫస్ట్ పేరెంట్స్ కేసు పెడతారంటే పేరెంట్స్ డిస్కరేజ్ చేస్తారు, ఏదో మన కర్మరా అనుకోమంటారు. రెండోది ఫైనాన్షియల్ సపోర్ట్. సో వీళ్ళందరూ నిరుద్యోగులు కాబట్టి గబుక్కుని కేసు పెడదామంటే లాయర్ దగ్గరికి ఫీజు కట్టేటటువంటి ఆ స్తోమత ఉండకపోవచ్చు. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈ కేసు ఒకడు పెట్టాడా 100 మంది పెట్టారా అనేది చూడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే జడ్జిలు కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకడి కోసం ఎగ్జామ్ రద్దు చేయాలా, ఆర్ లేకపోతే ఈ ఎగ్జామ్ని ఈ కేసు అటెండ్ అవ్వడానికి ఒకళ్ళే వచ్చారా ఇద్దరే వచ్చారా, ఇంత లేట్ ఎందుకు చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా ప్రతి కేసులోనూ జడ్జి అడిగేటటువంటి ప్రశ్నలే. కాబట్టి మనం తీర్పు ఇవ్వకముందే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో జడ్జిలు ఇటువంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ అడిగినప్పటికీ కూడా అభ్యర్థులు మానసికంగా పట్టుదల కోల్పోకుండా నిలబెడుతున్నారు. ఈ గతంలో ఈ మెడికల్ సంబంధించి ఒక ఎగ్జామ్ కూడా జరిగింది సార్, అప్పుడు కూడా నీట్ ఎగ్జామ్. అప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో లీక్ అయిందని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు కూడా ఇదే క్వశ్చన్ చేసింది. అంటే ఒక దగ్గర జరిగిన లీక్ వల్ల మొత్తం రద్దు చేయలేము కదా అన్నట్టు. అంటే ఆ లింక్ అదే లింక్ ఉండొచ్చు దీనికి కూడా. అంటే అది వేరే. నీట్ ఎగ్జామ్ అనేది ఒక విధానం. ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో సపోజ్ 24,000 సీట్లు ఉన్నాయనుకున్నాం, 24 లక్షల మంది పోటీ పడుతున్నారు. సో నీట్ ఎగ్జామ్లో ఈ సంవత్సరం నీకు ఒకవేళ సీట్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ సీట్ వస్తుంది. కానీ అది కూడా అన్యాయం యాక్చువల్లీ. ఇప్పుడు ఒక చోట రద్దు అయింది, లీక్ అయింది ఎగ్జామ్, ఇంకో చోట ఎగ్జామ్ రద్దుగా లీక్ కాలేదు అయినంత మాత్రాన ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది చూడండి, ఫేస్బుక్ లో ఆ ఎగ్జామ్ పేపర్ పెట్టేశాడు అనుకోండి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబలైజేషన్ పీరియడ్ లో సెకండ్స్ లో వెళ్ళిపోద్ది. ప్రదేశంతో సంబంధం ఉంది. గ్లోబలైజేషన్ లో ప్రపంచమే ఒక చిన్న గ్రామం. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆ వాదన కూడా కరెక్ట్ కాదేమో ఒక రకంగా చెప్పాలి. అంటే ఇంకో రెండో క్వశ్చన్ వచ్చేది సార్, ఇక్కడ మనం చూసుకోవచ్చు. 2022 పోస్టులకు 2024 గ్రాడ్యుయేట్స్ అర్హత ఉండకూడదా అన్నది రెండో క్వశ్చన్. దీనికి ఏమంటారు సార్ మీ సమాధానం? 2022లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 503 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ తర్వాత దానికి అనుబంధంగా 2024లో మార్చిలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇంకొక 60 పోస్టులు దానికి యాడ్ చేశారు. అప్పుడు కొత్త అభ్యర్థులకు కూడా అంటే 2024లో గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యూపీఎస్సీలో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సపోజ్ 1000 పోస్టులు వేకెన్సీ ఉంటాయని చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇంకో 200 పోస్టులు కలుపుతారు. సో ఎగ్జామ్ అయ్యే నాటికి 1200-1300 పోస్టులు వస్తాయి. కానీ యూపీఎస్సీలో జరిగేది ఏంటి అంటే కొత్త నోటిఫికేషన్ ఎవరు అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారు. సో ఈ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఉన్న 1000 పోస్టులకి 200-300 పోస్టులు కలుపుతారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో నోటిఫికేషన్ రద్దు చేయకూడదు, పాత నోటిఫికేషన్ రద్దు చేయకూడదు, కొత్త నోటిఫికేషన్ ఇచ్చి అందులో కొత్త పోస్టులు కలపకూడదు. ఉన్న నోటిఫికేషన్కే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి జనరల్గా జరిగేటటువంటి పద్ధతి మొదటి నుంచి కూడా ఏంటంటే ఈ అదనపు పోస్టులు కలపడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అది రైటో రాంగో మనకు తెలియదు కానీ బట్ యూపీఎస్సీలో జరిగేటటువంటి పని అది. యూపీఎస్సీలో కొత్తగా పోస్టులు వచ్చినప్పుడు అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి అనుబంధ నోటిఫికేషన్లో భాగంగా 1000 ఆల్రెడీ ఉన్న పోస్టులకి కొత్త పోస్టులు కలుపుతారు తప్ప ఇంకో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త అభ్యర్థులకి అవకాశం ఇవ్వరు.
సో కొత్త అభ్యర్థులు మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్కే రాసుకోవాలి. సో అటువంటి పద్ధతి అయితే ఉంటుంది మామూలుగా. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సార్, చాలా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అంశం ఇది, కీలో తప్పులు జరగడం, ఫైనల్కి ఫస్ట్ కీలో కొన్ని తేడాగా రావడం, అంటే ఈ పరిస్థితి ఏంటి, అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు కీ అనే కాకుండా క్వశ్చన్ పేపర్లో కూడా తప్పులు ఉంటుంటాయి. అంటే మన టీఎస్పీఎస్సీ నిర్వహించే క్వశ్చన్ పేపర్లో తప్పులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ఓన్లీ ఇంగ్లీష్ క్వశ్చన్స్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలంటున్నారు. ఓకే, అది బాగా. అండ్ ఎనీవే ఇక తెలుగు ట్రాన్స్లేషన్కి వచ్చేటప్పటికి ఇంకా భయంకరమైనటువంటి తప్పులు ఉంటుంటాయి. సో ఈ నేపథ్యంలో మరి టీఎస్పీఎస్సీ ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతుల్ని పాటించడం జరగట్లేదంటే మనకు తెలియదు. అండ్ టీఎస్పీఎస్సీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే టీజీపీఎస్సీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఓన్లీ బోర్డు మాత్రమే, మేము ఈ క్వశ్చన్ పేపర్లు తయారు చేయడం ఇటువంటివి చేయమంటాం. జనరల్ క్వశ్చన్ పేపర్స్ అన్నది ఈ యూనివర్సిటీ ఎక్స్పర్ట్ కమిటీ చేశారు. అవును, ఇప్పుడు యూపీఎస్సీలో కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లనే ఒక 150 మందినో 1000 మందినో పిలిచి తయారు చేపిస్తారు. అప్పుడు యూపీఎస్సీ మేము ఇది మాకు సంబంధం లేదు, ఎక్స్పర్ట్స్ చేశారని అనుకోండి. వాళ్ళు ఎప్పుడు అలా అనరు, ఎందుకంటే వీళ్ళే కదా వాళ్ళని అపాయింట్ చేసేది వాళ్ళే కాబట్టి. సో నువ్వు క్వశ్చన్ పేపర్ ఇచ్చింది ఎవరు, దానిపైన హెడ్డింగ్ ఎవరు ఉంటుంది, టీజీపీఎస్సీ అని ఉంటుంది. అంతే తప్ప అది ఎవరు తయారు చేశారో సంబంధం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ తయారు చేసిందని రాయరు, లేకపోతే కాకతీయ యూనివర్సిటీ తయారు చేసిందని రాయరు. కాబట్టి టీఎస్పీఎస్సీదే దీనికి పూర్తి బాధ్యత. అందులో వచ్చే ప్రతి ప్రశ్నకి వాళ్ళే బాధ్యత. ప్రశ్న రైట్ అయితే నిన్ను అప్రిషియేట్ చేస్తారు, క్వశ్చన్ కరెక్ట్ ఇవ్వడం జరిగిందంటే అంత బాగుందంటారు, తప్పు ఇవ్వడం జరిగిందంటే నిన్నే తప్పు పడతారు. సో మరి అంత ఒక రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క భవిష్యత్తుతోటి నిర్వహించేటటువంటి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టీజీపీఎస్సీ చాలా కేర్ఫుల్గా క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి, దానికి సంబంధించినటువంటి కీ తయారు చేయాలి. అండ్ దానికి మళ్ళీ సెకండ్ కీ ఇస్తున్నారు, అంటే ఒక కీ రిలీజ్ చేసి అది కీ కరెక్టా కాదా అని మళ్ళీ అభ్యర్థులతో తెలుసుకుంటున్నారు. అంటే అభ్యర్థులు డిసైడ్ చేస్తున్నారు. సో ఈ కమిటీ ఎవరైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ తయారు చేస్తారో వాళ్ళకే క్లారిటీ లేదు, అభ్యర్థులకు అది క్లారిటీ ఉంది. మళ్ళీ అభ్యర్థులు డిసైడ్ చేయాలంట. అంటే ఎవరికైనా క్వశ్చన్ లో ఈ కీలో అభ్యంతరాలు ఉంటే 1 వీక్ లోగా అప్లై చేసుకుని ఇలాంటివి ఇస్తున్నారు. అంటే ఏంటి, అభ్యంతరం చెప్తే అప్పుడు ఆ కీ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి ఇంకో ఎక్స్పర్ట్ ని పెట్టి దాన్ని వెరిఫై చేస్తారు. ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి, స్టాండర్డ్ పుస్తకాలు ఉన్నాయి, గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసినాడు కీ కూడా వెంటనే ఇస్తాడు కదా. ఇక మరి ఆ కీ మళ్ళీ ఫస్ట్ కీ ఇవ్వడం, దానికి మళ్ళీ ఫైనల్ కీ ఇవ్వడం, అభ్యంతరాలు తీసుకోవడం, ఇటువంటివన్నీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాడికి ఆన్సర్ కూడా తెలియాలి. తెలియకపోతే ఇంకా క్వశ్చన్ ప్యాటర్న్ అదే, అది జనరల్ గా జరిగింది. ఇప్పుడు చిన్నప్పటి నుండి ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అవచ్చు, లేకపోతే డిగ్రీ అవ్వచ్చు, బీటెక్, ఏ ఎగ్జామ్ అయినా సరే క్వశ్చన్ ఆన్సర్స్ అన్నవి ప్యాటర్న్ అది కంపల్సరీ. దాన్ని మళ్ళీ ఇది క్వశ్చన్ కరెక్టా కాదా అనేది ఇంక డౌట్ రైజ్ చేయకూడదు, కానీ వీళ్ళు డౌట్ రైజ్ చేస్తారు. సో మొత్తం తప్పు బోర్డుదే ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ మొత్తం బోర్డుదే. ఓకే సార్. అండ్ 4th క్వశ్చన్ వచ్చేసారు, కేసు ఎప్పుడు పెట్టాలి, ఎగ్జామ్ అయిన వెంటనే పెట్టాలా, రిజల్ట్స్ వచ్చాక పెట్టాలా? మనకి అన్యాయం జరిగినప్పుడు పెట్టాలి. అది ఎప్పుడు అన్నది సంబంధం లేదు. అన్యాయం జరిగిందని మనం ఫీల్ అయినప్పుడు మనకు అనిపించినప్పుడు పెట్టాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకు అన్యాయం జరిగిన వెంటనే రియలైజ్ కాము. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందండి, పెళ్లి చేసుకుని ఎన్ఆర్ఐతో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వాడు గృహహింస పెడతాడు. మరి గృహహింస పెట్టినప్పుడు ఆ అమ్మాయి అది తప్పించుకుని ఇండియాకి వచ్చి కాస్త సర్దుమని రిలాక్స్ అయ్యి ఇవన్నీ జరగడానికి ఒక 1 year పడుతుంది. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగితే కుదరదు. నీకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందని ఫీల్ అవుతావో అప్పుడు పెట్టాలి. ఇప్పుడు మీ టూ మూమెంట్ నడుస్తుంది. ఈ మీ టూ మూమెంట్ లో చేసేటటువంటి ఒక దరిద్రమైన ఆర్గ్యుమెంట్ ఇది. ఎప్పుడో జరిగిన ఇప్పుడు పెడుతున్నారు ఏంటి అని. సో దానికి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ టైం లోపల కేసు పెట్టు అని చెప్పలా. నీకు అన్యాయం జరిగింది, కేసు పెట్టు. అన్యాయం జరిగినట్టు రియలైజ్ అయ్యావు, అప్పుడు కేసు పెట్టు. అంతే తప్ప అంటే ఇందాక అనుకున్నట్టుగా ప్రతి జడ్జి కంపల్సరీగా అడిగే ఫండమెంటల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ఏంటి, అది ఇప్పటిదాకా ఎందుకు లేట్ చేసి, నువ్వు ఏ కేసు అన్నా పెట్టండి, ఇప్పుడు ఎందుకు అంటే ఇన్ని రోజులు నువ్వేం చేసావు, ఇన్ని రోజులు ఏం చేసావు, ఎందుకు లేట్ చేసావు, ఇది కంపల్సరీ అడుగుతారు, ప్రతి కేసులోనే అడుగుతారు.
సో దానికే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. జడ్జి మనకి వ్యతిరేకంగా ఉన్నాడనే ఫీలింగ్ కూడా ఫీలింగ్ అక్కర్లేదు. సో జడ్జి అడిగేటటువంటి రొటీన్ క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసావు, చేసి డిలే ఎందుకు చేసావు, వెంటనే ఎందుకు రాలేదు? రైట్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది సార్, స్టాండర్డ్ మెటీరియల్ ఏంటి? తెలుగు అకాడమీనా, ఎంసీఐ, హెచ్ఆర్టీనా? ఏ సార్ స్టాండర్డ్ మెటీరియల్ ఏంటి అసలు? ఏది దేన్ని ఫాలో అవ్వాలి అభ్యర్థి? జనరల్గా అయితే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అనేది ఏది లేదు. ఇప్పుడు సపోజ్ పాలిటీకి గతంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిడి బస్సు అనే పుస్తకం చదివేవాళ్ళు ఎక్కువ మంది. ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మీకాంత్ పుస్తకం చదువుతున్నారు. స్టేట్ ఎగ్జామ్ కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతారు. అంటే స్టాండర్డ్ మెటీరియల్ ఇది అని చెప్పి యూపీఎస్సీ చెప్పలేదు, ఆర్ లేకపోతే టీఎస్పీఎస్సీ కూడా చెప్పలేదు. సో ఏది కరెక్ట్ కాదు అనేది కొన్ని ప్రామాణికంగా చాలా కాలంగా అభ్యర్థులు చదువుకుంటూ వస్తున్నటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలను బేస్ చేసుకుని చదువుతారు. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్లో భాగంగా తెలుగు అకాడమీ పుస్తకాలు స్టాండర్డ్ కాదు అనేసారు ఎవరు, కమిషన్ లాయర్. మరి తెలుగు అకాడమీ పుస్తకాలు స్టాండర్డ్ కాకపోతే తెలుగు అకాడమీస్ని మూసేయాలి. స్టాండర్డ్ లేదనే కదా. స్టాండర్డ్ లేనప్పుడు ఎందుకు ఉంచాలి? ఎందుకు ఇంకా ఇప్పుడు తెలుగు అకాడమీ ఉంది, అది కూడా గవర్నమెంట్దే. రైట్, అది గవర్నమెంట్, అదే గవర్నమెంట్ బాధ్యతే. టీజీపీఎస్సీ కూడా గవర్నమెంట్ బాధ్యతే. సో ఒకరినొకరు వీళ్ళు నిందించుకోవడం. ఇప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలని ప్రతి పుస్తకం మీద పైన పోటీ పరీక్షల ప్రత్యేకం అని ఉంటుంది. ఐదర్ తెలుగు అకాడమీ బంద్ చేయాలి, లేకపోతే ఆ పోటీ పరీక్షల ప్రత్యేకం అనేది తీసేయాలి. ఆ ట్యాగ్ లైన్ తీసేయాలి. ఫస్టే ఉంటుంది, పైనే ఉంటుంది. ఇక తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నప్పుడు ఆ పుస్తకాలు రాసేది ఎవరు? మళ్ళీ అందరూ స్టాండర్డ్ ప్రొఫెసర్స్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కాకతీయ యూనివర్సిటీ నుంచి, అలాగే తెలుగు యూనివర్సిటీ నుంచి, ఇట్లా మొత్తం ఈ అన్ని రాష్ట్రాల్లో ప్రముఖ యూనివర్సిటీల సీనియర్ ప్రొఫెసర్లు ఈ పుస్తకాన్ని ఎడిట్ చేస్తే ప్రొఫెసర్లు, నార్మల్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వీళ్ళందరూ ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్కరు రాస్తారు. ఒక్కడు రాసే పుస్తకం కూడా కాదు, ఒక్క ప్రొఫెసర్ రాసే పుస్తకం కాదు. ఒక 15 మంది ఒక పుస్తకం 15 మంది రాస్తుంటే, ఒక్కొక్కడు ఒక చాప్టర్ రాస్తుంటే, వీటన్నిటిని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి పైన ఒక ఎడిటర్ కూడా ఉంటాడు. వీళ్ళందరికీ హెడ్గా ఒక ఎడిటర్ ఉంటాడు. అండ్ వీళ్ళందరూ చాలా తరచుగా మీటింగులు పెట్టి ఆ మీటింగులు అయిపోయిన అనంతరం మాత్రమే ఈ పుస్తకాన్ని బయటకు తీసుకొస్తారు. అంటే ఒక తెలుగు అకాడమీ నుంచి ఒక పుస్తకం పబ్లిష్ అవ్వాలంటే కనీసం 1 year మినిమం టైం పడుతుంది. 1 year ప్లస్ ఎంతో మంది దాని మీద అధ్యయనం చేస్తారు. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఈ ప్రొఫెసర్లు అంటే ఏదో నార్మల్గా అయిపోరు కదా. వాళ్ళు పరిశోధన చేసి ఆ పరిశోధన ఆధారంగా తమ ఎక్స్పీరియన్స్ని రంగరించి ఆ అంశాన్ని అక్కడ రాస్తారు. అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్లోను, గవర్నమెంట్ పబ్లికేషన్స్లోను ఉండే అంశాలని మాత్రమే ప్రామాణికంగా వాళ్ళు తీసుకుని తెలుగు అకాడమీ పుస్తకంలో రాస్తుంటారు. అనేక సమావేశాలు పెట్టుకుని దాని మీద రివ్యూలు పెట్టుకుని ఎడిటేషన్ చేసి మొత్తం ఇది ఫైనల్గా పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్నాం. సో దాన్ని ఇది ప్రామాణికమైన మెటీరియల్ కాదు అనేసారు ఒక మాట. అప్పుడు ఏమవుతుంది? ఇప్పటిదాకా మేము చదివింది వేస్టే కదా. సో ఇందులో చదివింది అక్కడ ఎగ్జామ్ లో రాదేమో. సపోజ్ మేము క్లాసులో కూడా తెలుగు అకాడమీ చదవండి ప్రతి ఫ్యాకల్టీ వాళ్ళు ఒక్కొక్క పుస్తకం రాస్తారు వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించి. వాళ్ళ పుస్తకం రికమెండ్ చేయడానికన్నా ముందు తెలుగు అకాడమీ పుస్తకం చదవమంటారు. అది వాళ్ళు రాసిన పుస్తకం ముందు అమ్ముకుంటారు కదా మామూలుగా. కానీ ఫస్ట్ మాత్రం తెలుగు అకాడమీ పుస్తకం చదవండి అని చెప్తారు. ఇక టోటల్గా దీనివల్ల ఎటువంటి పరిస్థితి వల్ల ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతారు స్టూడెంట్స్. ఇది తెలుగు అకాడమీ ప్రామాణికంగా డిసప్పాయింట్ అయిపోతారు. అసలు డిసప్పాయింట్ అయిపోతారు, కంప్లీట్ డిసప్పాయింట్. అరే ఎన్ని రోజులు మనం చదివింది వేస్టా? అది అంటే ఇందులో చదివింది అందులో క్వశ్చన్స్ రావా? అవి మనం ఒకవేళ ఇందులో చదివింది ఆన్సర్స్ రాస్తే అది వ్యాలిడేషన్ ఉండదా? ఇలా అనేక డౌట్స్ వచ్చేస్తాయి మళ్ళీ. సో అభ్యర్థులు కంగారు ఏం పడకండి, ఎందుకంటే తెలుగు అకాడమీలో చదివింది తప్పు కాదు. అండ్ అందులో ఉన్నటువంటి అంశాలు రీప్రొడ్యూస్ చేయండి అంతే. మెయిన్స్ కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం మీరు రీప్రొడ్యూస్ చేస్తే చాలు. వేరే బుక్స్ తోటి దాన్ని ఇప్పుడు మనం అయితే మెటీరియల్ మార్చేయలేము. ఇప్పుడు మీరు తెలుగు అకాడమీ చదువుకున్నారు, అందులో ఉన్న విషయాలు తప్పైతే కాదు, ప్రామాణికంగా కంపల్సరీగా దాన్ని తీసుకోవాల్సింది. వాళ్ళు ఏదో లాయర్ అట్లా మాట్లాడి ఉండొచ్చు తప్ప, బట్ ప్రామాణికంగా మాత్రం అదే తీసుకోవాల్సి.
దాంట్లో కొంచెం మార్పులు ఇంకా స్టాండర్డ్ గా ఇంకా బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇన్కార్పొరేట్ చేసుకుంటే గవర్నమెంట్ పబ్లికేషన్స్ అవి ఇన్కార్పొరేట్ చేసుకుని లింక్ అప్ చేసుకుంటే అది స్టాండర్డ్ గానే మనం ప్రిపేర్ అయినా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా వద్దా? ఇప్పుడు ఆల్రెడీ మనం 5 డౌట్స్ క్లారిఫై చేసాం. ఈ డౌట్స్ అన్నీ అభ్యర్థులది. ఈ డౌట్స్ అన్ని పెట్టుకున్న అభ్యర్థి ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతున్నాడు, మరి ఇప్పుడు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా బంద్ చేయాలి? ఇదే డౌట్ సార్. సో స్టార్టింగ్ చెప్పాను, చాలా మంది తీవ్రంగా అసలు మానసిక ఒత్తిడికి లోనైపోయి ప్రిపరేషన్ మానేశారు, ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక 18 hours పర్ డే నుంచి రోజుకి 5 hours కూడా సీరియస్ గా చదవలేకపోతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో మరి ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నప్పుడు సీరియస్నెస్ అనేది గణనీయంగా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ ఇంకో 15 రోజులు ఎగ్జామ్ ఉంది. ఈరోజు రేపు 5వ తారీఖు అనుకుంటే 15 days లో ఎగ్జామ్ ఉంది. మినిమం రోజుకి ఒక సెక్షన్ చొప్పున మీరు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ప్రిపరేషన్ కంటిన్యూ మాత్రం చేయండి. ఎందుకంటే చదవాలా వద్దా అంటే చదవద్దు అయితే నేను ఎప్పుడు చెప్పను, చదవండి, చదవడం వల్ల నష్టం లేదు. ఇంకో 15 రోజులే కదా టైం ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకి జడ్జిమెంట్ 14వ తారీఖున ఇస్తా అన్నారు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఎగ్జామ్ మనకు అనుకూలంగా అంటే తీర్పు మనకు అనుకూలంగా వస్తుందా లేదా అని సంబంధం లేకపోయినా ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ ఎక్కడ సో మనకు అనుకూలంగా వస్తుందని అలా అనుకునే ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు అక్టోబర్ 21ని ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనే కఠినమైనటువంటి ఉద్దేశంతో కమిషన్ అయితే ఉంది. కాబట్టి వీళ్ళు ఏదో రకంగా దాన్ని కేసుని వాయిదా ఇస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా, మొత్తానికి ఏదో ఒకటి జరుగుతుంది. ఎగ్జామ్ జరగచ్చు జరగకపోవచ్చు, దాంతో సంబంధం లేకుండా ఇంకొక 15 రోజుల పాటు ఇది ఎగ్జామ్ జరుగుతుందనే ఫీలింగ్తోనే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఈ టెన్షన్లన్నీ ప్రస్తుతానికి మొత్తం పక్కన పెట్టేయాలి. ఇవన్నీ ఉంటాయి. ఇక మా సపోర్ట్ ఎలాగో మీకు ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మేము ఎలాగో ఈ మొత్తం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి కంప్లీట్ రివిజన్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఫ్రీగానే మా యాప్ ద్వారా ఇస్తున్నాం. సో ఆ యాప్కి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 45 గంటల పాటు ఈ రివిజన్ క్లాసెస్ ఉంటాయి. అంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక 3 గంటల పాటు, అంటే 15 సబ్జెక్టుల మీద 3 గంటలు చొప్పున 45 గంటల పాటు రివిజన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఇది మా యాప్ ద్వారా కేపీఐఎస్ ఢిల్లీ యాప్ ద్వారా ఉచితంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్లాసులు ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఫ్రీగా ఇవ్వడం ఎందుకని అంటే జనరల్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటేనే అభ్యర్థులు కొంత మనకు తెలిసిందే. సో ఈ మూమెంట్లో మీరు ఫ్రీగా ఇవ్వడం వల్ల అంటే ఏముంది ఉద్దేశం ఏంటి? అట్లా ఏమంటే 2022లో స్టార్ట్ అయిందండి ప్రిపరేషన్. 2022లో స్టార్ట్ అయినప్పుడు చక్కగా అందరూ సీరియస్గా ప్రిపేర్ అయ్యారు, ఉత్సాహంగా ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారు. తీరా చూస్తే ఎగ్జామ్ రద్దయింది, 2 సార్లు పోస్ట్పోన్ అయింది. 3వసారి ఇప్పుడు ఇంత తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇంకా ఫీజు కట్టడం ఇటువంటి అన్నీ చేసే పని లేదు. సో కాబట్టి ఇప్పుడు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇప్పటిదాకా మనం స్టూడెంట్స్కి చేయాల్సినటువంటిది అంతా చేసాం మ్యాక్సిమం. ఇప్పుడు సపోజ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ పెట్టాం, 900 గంటల వీడియోస్ ఉన్నాయి. అంటే 900 గంటల పాటు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి 900 గంటల వీడియోలు ఉన్నాయి. క్లాసులు అన్నీ చెప్పించాం. ప్రతి క్లాసు రికార్డింగ్ చేసి యాప్ ద్వారా కూడా ఇస్తున్నాం, అంటే హైబ్రిడ్ క్లాసులు ఇస్తున్నాం. అలాగే ఒక హిట్ 3 అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం. మొత్తం సిలబస్ అంతటిని ఒక 6 వారాలు కంప్లీట్గా రోజుకి 8 గంటలు చెప్పిన సిలబస్ కంప్లీట్ చేసాం. జస్ట్ కేవలం ఎంత 10,000కి. సో ఎప్పుడైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులకి ఇంకొంచెం మన తరపున సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గ్రేట్ ఇనిషియేటివ్ సార్. అంటే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఫైనల్గా అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇప్పటికైతే చాలా డైలమాలో ఉన్నారు అభ్యర్థులు, వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పుడైతే చాలామందికి అదే పరిస్థితి ఉంది. ఎలా ముందుకు వెళ్దామా, మళ్ళీ ఏంటి స్టాప్ చేద్దాం, ప్రిపరేషన్ స్టాప్ చేద్దాం, లేకపోతే ఊర్లోకి వెళ్ళిపోదామా, ఎగ్జామ్ జరుగుతుందా ఎగ్జామ్ జరగదా, ఇన్ని డైలమాస్ ఉన్నాయి ప్రతి అభ్యర్థిలోనూ ఉంది గ్రూప్ 1 అభ్యర్థులు. సో ఫైనల్గా వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? ఫండమెంటల్గా ఆల్రెడీ చెప్పినట్టుగా ప్రిపరేషన్ ఆపకండి.
ఇంకొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజులు మీరు పూర్తి స్థాయిలో రోజుకి 18 గంటలు చెప్పిన ఏదైతే ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో అది ప్రిపేర్ అవ్వండి. ఏదైతే అది అవుతుంది చూసుకుందాం అన్న పద్ధతిలో వెళ్ళండి. ఇక మూడో అంశం ఏంటి అంటే 15 రోజులు ఉన్నాయి, 15 సబ్జెక్టులు ఉన్నాయి. రోజుకు ఒక సబ్జెక్ట్ చెప్పిన ప్రిపేర్ అవ్వండి, రివిజన్ చేసుకోండి. కనీసం రోజు ఒక 3 గంటల పాటు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈ 15 రోజులు 3 గంటల పాటు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే 45 గంటల పాటు మీకు పూర్తి స్థాయిలో రైటింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఎగ్జామ్ జరుగుతుంది అనే ఉద్దేశంతో మీరు మైండ్ సెట్ చేసుకోండి. ఇంకా ఇంతకు మించి మనం చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. న్యాయ వ్యవస్థ మీద మనకి ఎలాగో నమ్మకం ఉంది. నమ్మకం. సో న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్.